ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గర్భవిచ్ఛిత్తిపై మార్గదర్శకాలు అవసరం అనే అంశం చూద్దాం. ఇటీవల సుప్రీంకోర్టు కొన్ని ప్రత్యేక సందర్భాలలో 24 వారాల తర్వాత కూడా గర్భస్రావానికి అనుమతినిస్తూ ఆ మేరకు చట్టంలో మార్పులు తీసుకురావాలని కేంద్రానికి సూచించింది. భ్రూణ లోపాలు, అత్యాచారం వంటి హేయ ఘటనల్లో అవాంఛిత గర్భాలకు సంబంధించి కోర్టు మానవీయంగా స్పందిస్తూ న్యాయ నిర్ణయం చేసింది. కానీ వైద్యులు, బాధితులు నైతికంగా, మానసికంగా తీవ్ర సంఘర్షణకు లోనయ్యే సున్నిత విషయం ఇది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఎలా వ్యవహరించాలో వైద్య నిపుణులు, పౌర సమాజం, ప్రభుత్వం ఆలోచించి తగిన మార్గదర్శకాలను రూపొందించుకోవాలి. దేశంలోని మహిళలు, బాలికలు అవాంఛిత గర్భాన్ని తొలగించుకోవడానికి, ముఖ్యంగా అత్యాచార బాధితులు గర్భధారణ వయసుతో నిమిత్తం లేకుండా అబార్షన్ చేయించుకోవడానికి అనుమతించాలని సుప్రీంకోర్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కొన్ని సందర్భాలలో చివరి దశలోనూ గర్భవిచ్ఛిత్తికి వీలు కల్పించేలా చట్టాలను సవరించాలంది. మహిళలకు పునరుత్పత్తి హక్కుల్లో స్వయం ప్రతిపత్తి ఉండాలని, గర్భధారణ, గర్భ విచ్ఛిత్తిలో వారి గౌరవాన్ని కాపాడాలని సర్వోన్నత న్యాయస్థానం చేసిన సిఫారసు ఎంతో మానవీయమైనది, ఉన్నత విలువలతో కూడినది. నిజానికి 2021లోనే రిజిస్టర్డ్ వైద్యుల పర్యవేక్షణలో గర్భస్రావం చేయించుకోవడానికి వీలు కల్పించే మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టానికి చేసిన సవరణలు కీలక మార్పు తీసుకువచ్చాయి. నిర్దిష్ట పరిస్థితుల్లో మహిళలకు గర్భ విచ్ఛిన్న కాలపరిమితిని 24 వారాలకు పెంచడమే కాక, రాష్ట్ర వైద్య మండలి తీవ్రమైన భ్రూణలోపాలను నిర్ధారించిన సందర్భాలలోనూ 24 వారాల వయసున్న పిండాన్ని తొలగించుకోవడానికి ఈ సవరణలు అనుమతించాయి. కానీ ఈ ప్రక్రియను ఎలా నిర్వహించాలనే విషయంలో మాత్రం స్పష్టత లేదు. సాధారణంగా 24 వారాల తరువాత గర్భస్రావం చేస్తే తల్లి కడుపులోని పిండం లేదా బిడ్డ గుండె కొట్టుకుంటూ, శ్వాస తీసుకుంటూ, కొన్నిసార్లు ఏడుస్తూ సజీవంగా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఈ లోకంలోకి వచ్చే అవాంఛిత పసికందును ఏం చెయ్యాలో తెలియక వైద్యులు, బాధిత కుటుంబాల వారు తీవ్రమైన మానసిక ఘర్షణకు లోనవుతారు. కొన్ని పాశ్చాత్య దేశాల్లో అయితే గర్భంలో ఉన్నప్పుడే మందుల ద్వారా పిండాన్ని నిర్జీవంగా మార్చి ఆ తరువాత కాన్పు చేస్తారు. ఇలాంటి సందర్భాలలో అనుసరించవలసిన పద్ధతులపై మన దగ్గర స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీంతో ఇది వైద్యపరంగా, నైతికంగా, చట్టపరంగా ఎంతో సవాలుతో కూడిన పరిస్థితిని సృష్టించింది. కడుపులోని బిడ్డకు తీవ్రమైన లోపాలు ఉండటం వల్ల, లేదంటే అత్యాచార బాధితులకు గర్భ విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు నవజాత శిశువు పునరుజ్జీవన పద్ధతులు, సంరక్షణకు సంబంధించిన అంశాలు వైద్యులను ఎన్నో సందిగ్ధతలకు లోను చేస్తాయి. మన దేశంలో భ్రూణ లోపాలను ఆలస్యంగా గుర్తించడం అసాధారణమేమీ కాదు. గుండె, మెదడుకు సంబంధించిన కొన్ని లోపాలు 2 లేదా 3 త్రైమాసికంలో బయటపడతాయి. నాణ్యమైన స్కాన్లు అందుబాటులో లేకపోవడం, ఆలస్యంగా రిఫర్ చేయడం వల్ల బాధిత మహిళలు 3వ త్రైమాసికంలో వైద్యులను సంప్రదిస్తున్నారు. అత్యాచారం వంటి దారుణ పరిస్థితుల్లో ఇది మరింత ఆలస్యం కావచ్చు. చట్టం ఇటువంటి గర్భస్రావాలకు అనుమతిస్తున్నప్పుడు ఈ ప్రక్రియను ఉత్తమంగా ఎలా నిర్వహించాలన్నది ఇప్పుడు వైద్యుల ముందున్న ప్రశ్న. న్యాయస్థానాలు గర్భవిచ్ఛిత్తి విషయంలో తల్లి స్వయం ప్రతిపత్తికి, వైద్య మండలి పాత్రకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే పిండాన్ని నిర్జీవంగా మార్చడం వంటి ప్రక్రియల గురించి మన చట్టాల్లో స్పష్టమైన మార్గదర్శకాలు లేవు. దీనివల్ల భారతీయ వైద్యులు ఇలాంటి విషయాల్లో అంతర్జాతీయ పద్ధతులపైనో, తమ సంస్థాగత నిబంధనలపైనో ఆధారపడవలసి వస్తోంది. సుప్రీంకోర్టు గర్భవిచ్ఛిత్తిని 21వ అధికరణం కింద రాజ్యాంగ హక్కుగా అభివర్ణించింది. 2024లో ఇచ్చిన తీర్పులో గర్భవిచ్ఛిన్నం చేసుకునే హక్కు మహిళల గౌరవం, స్వయం ప్రతిపత్తి, పునరుత్పత్తి నిర్ణయాల్లో అంతర్భాగం. గర్భవిచ్ఛిత్తి నిర్ణయం వ్యక్తిగతమైనది అని విస్పష్టం చేసింది. 24 వారాల తరువాత గర్భస్రావాన్ని అనుమతిస్తున్నప్పుడు
ఈ ప్రక్రియను అత్యంత మానవీయంగా, సాధ్యమైనంత వేదనారహితంగా నిర్వహించవలసి ఉంది. అబార్షన్లకు అనుమతులు పెరుగుతున్న నేపథ్యంలో భారత ప్రసూతి వైద్యం, స్త్రీ సంబంధ వ్యాధుల చికిత్సా సంఘాల సమాఖ్య వంటి జాతీయ సంస్థలు ఇటువంటి సందర్భాలలో గర్భ విచ్ఛిత్తికి సంబంధించి ప్రామాణిక పద్ధతులను నిర్వచించడంతో పాటు సురక్షితమైన సాక్ష్యాధార నమోదు పద్ధతులను వివరించాలి. సమ్మతి, డాక్యుమెంటేషన్ ప్రక్రియలను స్పష్టం చేయాలి. సదుద్దేశంతో పనిచేసే వైద్యులకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. గర్భ విచ్ఛిత్తిని నైతికంగా, చట్టపరంగా, మానవీయంగా ఎలా నిర్వహించాలన్నది చాలా ముఖ్యం కాబట్టి అందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించడం అత్యావశ్యకం. ఈరోజు మనం గర్భ విచ్ఛిత్తికి సంబంధించి కొత్త మార్గదర్శకాలు ఎందుకు అవసరమో ఒక వివరణ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం.